హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 31 ఇంచెస్ బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవడం ఎలా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. నేనైతే ఫస్టే కొలుచుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. మధ్యలో డాట్ వస్తుంది కాబట్టి ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకొని భుజం కానుంచి నడుము దగ్గరికి గుంజినట్టు పట్టుకొని హైట్ ఎంత వస్తుందో చూసుకోవాలి. దీనికైతే 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనకి నీట్గా రావాలి అని అంటే స్కేల్ అయితే యూజ్ చేయాలి. ఇలా స్ట్రైట్గా మార్చింగ్ చేసుకున్న తర్వాత గల్లా కోసం 2 ఇంచులు వదిలిపెట్టుకోవాలి. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. భుజం కోసం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చాంకా కోసం 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 5 ఇంచెస్కి సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇటు 8 ఇంచులు ఉంది కదా, పైన కూడా 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా గీసుకోవాలి. రౌండ్ కోసం గీసుకొని మనం చంక రౌండ్ ఎంత ఉందో సేమ్ అంత వచ్చిందా లేదా చూసుకోవాలి. బ్యాక్ గల్లా ఎంత ఉందో ఇలా కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టుకొని గీసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇందులో మనకు నచ్చిన గల్ల డిజైన్ పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ గల్ల పెడుతున్నా. దీనికి కొంచెం ఇలా పెడుతున్నా. పెట్టిన తర్వాత మనం ఎలా గీసుకున్నామో యాజ్ టీజ్గా అలా కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.